మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న సర్పంచ్లకు సన్మానం జరగనుంది. ఈ సందర్భంగా సర్పంచుల్ని కేటీఆర్ సన్మానించనున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులంతా తరలి రావాలని ఎమ్మెల్సీ రవీందర్రావు పిలుపునిచ్చారు. జిల్లాలోని పెద్ద గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్సీ అన్నారు. ఆ కార్యక్రమంలో గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు సన్మానం చేయడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక విషయాలు కూడా పంచుకుంటారు. కనుక తప్పనిసరిగా 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ఆ సమావేశ స్థలికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, మండల కమిటీలు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలి. చాలా కథలు కాకి లెక్కలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచింది అనేది ఇవాళ ఎక్కడైనా చూడండి, ప్రధానమైనటువంటి గ్రామాల్లో మండల స్థాయిలో మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే పెద్ద గ్రామాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. 27వ తారీఖు పొద్దున 10 గంటలకు పిఎస్ఆర్ కన్వెన్షన్ లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్నటి 3 దఫాలుగా 3 ఫేజ్లలో అయిన ఎలక్షన్స్ లో ఎవరైతే ఆ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకొని దాంతో పాటు గెలిచిన అభ్యర్థిని కూడా సన్మానం చేసుకొని కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించిన విషయం మీ అందరూ తెలిస్తే అందులో భాగంగానే మేము అడగగానే వారు వెంటనే మహబూబాబాద్కి వస్తా అని చెప్పినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మీడియా ముఖంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న మన కార్యకర్త సోదరులకు, పోటీ అభ్యర్థులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరు కూడా ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఎల్లుండి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని దిగ్విజయం చేయండి.